ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పెన్షనర్ల డీఏ పెంపులో వివక్షకు వీల్లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కరువు భత్యం ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు. అది ఉద్యోగుల హక్కు. ఇక విషయంలోకి వెళ్తే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీపి కబురు అందించింది. కరువు భత్యం, కరువు ఉపశమనం పెంపు విషయంలో సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ఒకలా, రిటైర్డ్ అయిన పెన్షనర్లకు మరొకలా వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ చారిత్రక తీర్పుతో లక్షలాది మంది పెన్షనర్లకు పెద్ద ఊరట లభించింది. ఇక నిత్యావసర ధరల పెరుగుదల ప్రభావం విధుల్లో ఉన్న ఉద్యోగులకైనా, విశ్రాంత ఉద్యోగులకైనా సమానంగానే ఉంటుందని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న వారాయలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని 14వ అధికరణం ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన రక్షణ కల్పించాలని పేర్కొంది. అలాగే ఉద్యోగులకు ఎక్కువ రేటుతో డిఏ ఇచ్చి పెన్షనర్లకు తక్కువ రేటుతో డిఆర్ ఇవ్వడం చట్ట విరుద్ధమని, అది ప్రభుత్వాల ఇష్టరాజ్యమని కోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ వద్ద నిధులు లేవనే కారణంతో పెన్షనర్ల హక్కులను కాలరాయలేరు. డిఏ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని, పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు ఉద్యోగికి ఉన్న చట్టబద్ధమైన హక్కు అని కోర్టు కరాఖండిగా చెప్పింది. ఇక సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు భత్యాన్ని పెంచేటప్పుడు ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకే రేటును వర్తింప చేయాలి. నిధుల కొరత సాకుతో పెన్షనర్ల ప్రయోజనాలను తగ్గించడానికి వీల్లేదు. గతంలో వివక్షకు గురైన వారికి బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. తమ జీవిత కాలమంతా దేశ సేవకు అంకితం చేసిన వృద్ధులకు రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవనం గడపడానికి ఈ తీర్పు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రభుత్వాలు నిధుల సమీకరణ పేరుతో పెన్షనర్ల పొట్ట కొట్టలేవని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టమైన హెచ్చరిక పంపింది.